ఈ పులిగాడేడి పొద్దున్నుంచి కనబడట్లేదు. రే పులి పులి తపస్సా దేనికిరా? మన వీడియోలకు వ్యూలు వస్తున్నాయి కానీ సబ్స్క్రైబర్లు రావట్లేదు. నీకు ఎలా కాదు కానీ చూడు. ఓహో అదా విషయం. ఒరే పిచ్చోడా, దీనికోసం తపస్సులేం చెయ్యక్కర్లేదురా. మన ఆడియన్స్ చాలా మంచోళ్ళు, చెప్తే అర్థమైపోతుంది. ఇదిగోండి ఆడియన్స్, మీరు వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చెయ్యట్లేదు కదా, కొంచెం చేసి పెట్టెద్దురు. లేకపోతే మా పులిగాడు హిమాలయాలకు వెళ్ళిపోయేలా ఉన్నాడు. మళ్ళీ ఆ తర్వాత మీ ఇష్టం. అమ్మా సబ్స్క్రైబ్ చేసేస్తారులే. ఆ ఏసీ సూట్ నా కోసం తయారు చేసి ఆ ప్రెసిడెంట్ కి ఇచ్చేసావు. నువ్వు ఇంక నన్ను మర్చిపో. కనిపెట్టినంత మాత్రాన నువ్వు హీరోవి కాలేవురా, చూస్తూ ఉండు. పెదనాన్న అంటే ఏదో చిన్న పిల్లాడు కదా, కొన్ని తప్పులు జరుగుతూ ఉంటాయి. సరేలే పెదనాన్న. ఏరా పులి, ఏమన్నా తింటావా? నానా నీకు నా మీద కోపంగా లేదా? కొడుకు సాధించినప్పుడు గర్వపడడం, తప్పు చేసినప్పుడు కోపపడమే తప్ప బాధలో ఉంటే ఏ తండ్రి మాత్రం వదిలేస్తాడ్రా? అవన్నీ మనసులో పెట్టుకోకు, ఇంకోసారి ట్రై చేద్దాంలే. అంటే ఊరందరూ మిమ్మల్ని సీప్ గా చూసారు కదా. అదేం లేదులేరా, అయినా నిజం చెప్పాలంటే నేనే నీకు సారీ చెప్పాలి. నానా నువ్వు ఎంత చెప్పినా వినకుండా అది పూర్తిగా రెడీ కాకముందే పంచాయతీలో పెట్టాను. పాపం ఆ కలెక్టర్ గారికి షాక్ కొట్టడం, ప్రెసిడెంట్ గారి పరువు పోవడం, నిన్న అందరూ చులకన చేయడం, ఇదంతా నా వల్లే జరిగింది. అదైతే పూర్తిగానే రెడీ అయింది నానా. కాకపోతే దాన్ని పాలసీని గడి చెడగొట్టినట్టు ఉన్నాడు. పాలసీని గారు చెడగొట్టాడా? వాడి దగ్గరికి సూట్ ఎప్పుడు వెళ్ళింది? ఆడి దగ్గరికి సూట్ ఎలా వెళ్తుంది నానా? ఆడే సూట్ దగ్గరికి వచ్చాడు. మరి ఈ విషయం అందరికి చెప్తాం పదరా. వద్దు నాన్న, ముళ్ళును ముళ్ళుతోనే చెయ్యాలి. అంటే నేను చెప్తాను నాన్న. ముందా పాలసీని కూడా ఎక్కడ ఉన్నాడో తెలిస్తే. ఈ రోజు నాకు ఎంత ఆనందంగా ఉందో. ఒరే ఫ్రెండు, ఇక సునీత పులిగాని దగ్గరికి కూడా రానివ్వదు. ఇంకా ఏసీ సూటు నాదే, సునీతతో ఏసీ రూమ్ లో ముచ్చట్లు నావే. అసలు ఇదే టైంలో ఒక డ్రీమ్ సాంగ్ వేసుకుంటే ఉంటుంది. అందరికీ మనసే ఇస్తనురా, సొగసు నీకిస్తనురా, ఓ సీను బంగారు పాలసీను, ఓ సీను బంగారు పాలసీను. ఆహా ఓహో, ఈ సంతోషంలో నాకు పాలతో స్నానం చేయాలని ఉంది. ఈ పాలల్లో ఉండేది కూడా నీళ్ళే కదరా రే కల్తీ పాలసీను. రే నువ్వెందుకు వచ్చావురా? రాననుకున్నావా రాలేననుకున్నావా? ఊర్లో వాళ్ళు నిన్ను రాళ్లతో కొడతారు అనుకున్నాను. ఏదో సింహం 4 రోజులు రెస్ట్ తీసుకుంది కాబట్టి నువ్వు హీరో అయిపోదాం ఈ గ్యాప్ లో అనుకుంటున్నావా? అది ఈ జన్మలో జరగదు. నిజానికి నిన్నటి వరకు నాకు ఏసీ సూట్ మీద పెద్ద ఇంట్రెస్ట్ లేదు. ఏదో సునీత అడిగింది కదా అని చేశాను. కానీ ఈ రోజు అందరి ముందు పంచాయతీలో మా నాన్న సులకం చేసావు చూడు, నిన్ను వదిలిపెట్టను. వదిలిపెట్టవా? ఏం చేస్తావు? ఈ లోపు ఈ పాడైపోయిన ఏసీ సూట్ ని నేను బాగు చేసి ఈసారి మార్కులు నేను కొడతా. అప్పుడు ఇన్స్టాగ్రామ్ రీల్స్ లో, యూట్యూబ్ షార్ట్స్ లో నేనే ట్రెండింగ్ అయిపోతా. ట్రెండింగ్ లో ఉన్నాను నువ్వు. పెద్ద ట్రైలర్ డ్రాగన్ గ్లిమ్సా? నువ్వు నీకు కల్తీ పలవాటం. నువ్వెక్కడి నుంచి చేయాల్సింది ఒకటే, నేను ఎప్పుడు ఎదురు దెబ్బ కొడతానా అని చెప్పి భయపడుతూ ఏటింగ్ చేయడమే. ఓకే బాయ్. మగాళ్ళు ఉట్టి మాయగాళ్ళే, ప్రేమంటే ఏమిటో తెలీదే, ఏసీలో కాల్ చేసి పోతారే, పులి కూడా అంతే. అమ్మా సునీత, ఆ మీరేంటి? ఈ ఏసీ సిరీస్ లో నేను లేననుకున్నావు కదా, ఆడియన్స్ కోరిక మేరకు ఓ చిన్న క్యామియో చేయడానికి వచ్చానమ్మా. క్యామియోనా? ఏంటది? ఒక మనిషికి కూడు గూడు గుడ్డతో పాటు ప్రేమ కూడా కావాలమ్మా. ఆ ప్రేమించండి. ఇప్పుడు మిమ్మల్ని ఎవరు వద్దన్నారు? నేను కాదమ్మా, నీ ప్రేమను పొందడానికి పులిగాడు తాపత్రయపడుతున్నాడు. తాపత్రయం తర్వాత ఆ ఏసీ సూట్ లో నన్ను చంపేద్దాం అనుకున్నాడు. వాడు తయారు చేసిన ఏసీ సూట్ లో ఫాల్టే ఉంటే వాళ్ళ నాన్న వేసుకున్నప్పుడైనా ఏదైనా జరగాలి కదమ్మా. ఆ తర్వాత ప్రెసిడెంట్ వేసుకున్నప్పుడైనా ఏదైనా జరగాలి కదమ్మా. కానీ కరెక్ట్ గా కలెక్టర్ వచ్చినప్పుడు ఏదో జరిగిందంటే వాడికి తెలియకుండా ఇంకేదో జరిగినట్టే కదా. ఆడి అస్థి పంజరం కూడా నీకే ఆస్తిగా దక్కాలని కోరుకునేవాడమ్మా ఆడు. అలాంటిది ఆడి నీకు హాని చేయాలనుకుంటాడా చెప్పు?
చివరిగా ఒక మాట, ద రిలేషన్షిప్ బిట్వీన్ టూ లవర్స్ షుడ్ బి లైక్ బాత్రూమ్ అండ్ ఇన్స్టాగ్రామ్, బట్ ఇట్ షుడ్ నాట్ బి లైక్ ఏ ఇన్స్టాగ్రామ్ అండ్ కెరియర్. ఎప్పుడో బడి వదిలేసినప్పుడు నేర్చుకున్న ఇంగ్లీష్. తప్పులుంటే క్షమించు, తప్పు లేకపోతే త్వరగా ఇక్కడ నుంచి వెళ్ళే. ఎంతసేపు క్యామియో చెయ్యాలి? ఈ సీన్ అవగానే నువ్వు పులి అని పరిగెట్టుకుంటూ స్లో మోషన్ లో వెళ్ళాలి. సారీ పులి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉంది మన క్యామియో? అదిరిపోయింది కదా. బాయ్. పులి సునీత, సారీ పులి, ఇన్ని ఎపిసోడ్స్ నుంచి నేను చూస్తున్నా కూడా నేనే సరిగ్గా నిన్ను అర్థం చేసుకోలేదు. పర్లేదు లేవే సునీత, ఇదంతా మామూలే కదా. మంచి మనసున్న నాలాంటి వాళ్ళకి ప్రపంచం ఎప్పుడు అన్యాయమే కదా చేసింది. పళ్ళున్న చెట్టుకే కదే రాళ్ళ దెబ్బలన్నీ, అలాంటి మంచి వాళ్ళకే కదా ఎదురు దెబ్బలన్నీ. ఎందుకు పులి, సింపతి చూపించాలనుకున్నా కూడా చెప్పు దెబ్బ తినేలా ప్రవర్తిస్తావు. ఇందాకటి నుంచి మంచోడివి అంటున్నావు కదా, ఉన్న పలంగా 2 మంచి మాటలు చెప్పు. మంచి మాటలా? మంచి మాటలు, నన్ను చూసి నువ్వు ఏడవకురా, నీ ఏడిపై నా ఎదుగుదల. ఏంటి అంటే ఎక్కువ లారీ లెంపలు దిగదరాస్తారు అందుకని. సునీత, నువ్వు నవ్వినప్పుడు గౌతమ్ మేనన్ హీరోయిన్ లాగా బలంగా ఉంటావు. చాలే కానీ ఇప్పుడు నెక్స్ట్ ప్లాన్ ఏంటో చెప్పు. ఇదంతా చేసిందా పాలసీన్ గాడే. ఏంటి పాలసీనా? అవును, కాబట్టి అడిగి బుద్ధి చెప్పాలి. ఇంకో ఏసీ సూట్ రెడీ చేయడానికి ప్రెసిడెంట్ దగ్గర పర్మిషన్ తీసుకోవాలి. మరేం చేద్దాం? ఏముంది, ఎలా ప్రెసిడెంట్ అడుక్కోవడమే. నేను పుట్టి కళ్ళు తెరిసిన తర్వాత నన్ను నిన్ను బూతులు ఎవరో తిట్టలేదురా. అయ్యగారు ఏటయ్యగారు ఐస్ గడ్డ మీద కందగడ్డలాగా అలా పడుకున్నారు? ఓరే పాలేరు, కలెక్టర్ చదువుకున్నాక కూడా బూతులు వస్తాయా? అదేం క్వశ్చన్ అయ్యా, బూతులు రాకుండా ఎలా ఉంటాయి? నిన్న జరిగిన ఏసీ రచ్చకి కలెక్టర్ గారు ఆఫీసుకి పిలిచి తలుపులేసి మరీ తిట్టాడురా. ఓన్లేండి అయ్యా, ఏరే వాళ్ళు ఎవరిని ఇంటే బాధపడాలి గాని. తలుపులేసాడంతేరా, కానీ జనాలంతా రూమ్ లోపలే ఉన్నారు. అయ్యగారు మీరు ఏడకండి, మీరు ఏడుతుంటే నాకు ఏడుపు వచ్చేస్తుంది. ప్రెసిడెంట్ గారు, ప్రెసిడెంట్ గారు, అబ్బా మళ్ళీ వచ్చేసాడు రీడు. ప్రెసిడెంట్ గారు, నేను ఏసీ సూట్ మళ్ళీ కనబెడుతున్నాను. మీరే మళ్ళీ ఆ కలెక్టర్ పిలిచి మళ్ళీ నా గురించి గట్టిగా చెప్పాలి. మళ్ళీ ఏసీ సూటా? ఒరే పులి, ఏంటి మా అయ్యగారిని చంపేస్తావా? ఎండల నుంచి మిమ్మల్ని కాపాడడానికి ఏసీ సూట్ కనిపెడతానంటే చంపేస్తానంట బెట్రా. ఒకసారి ఇలాగే కనిపెట్టి మా అయ్యగారి ప్రాణాలను పణం పెట్టు. ఇప్పుడు మా అయ్య దగ్గర ఏముందిరా, సాగులోంచి బయటపడ్డా ప్రాణం తప్ప. ప్రెసిడెంట్ గారు, రాజమౌళియే గనక స్టూడెంట్ నెంబర్ 1 దగ్గరే గనక ఆగిపోయి ఉంటేనే గనక మనకి ఆర్ఆర్ఆర్ వచ్చేదా? కరోనాయే గనక చైనా దగ్గరే గనక ఆగిపోయే గనక ఉండుంటే మనకు లాక్డౌనే గనక వచ్చేదా? అదంతా ఎందుకండి, మీరు ఒకప్పుడు గుడి బయట కొబ్బరికాయలు అమ్ముకునేవారంట కదా, మీరు అక్కడే ఆగిపోయి ఉంటే మీరు ఈ రోజు పేషెంట్ అయ్యి మాస్తులని దొబ్బ వల్ల. ఇప్పుడు ఏమంటారా? ఏదో పొరపాటున ఒకసారి ఫెయిల్ అయ్యాను కదా అని చెప్పి నన్ను ఏదో దూరం పెట్టకండి. ఇంకోసారి నాకు ఛాన్స్ ఇస్తే ఈసారి నిజంగా మీ పేరు పేపర్ ఎక్కేద్ది. ఏమని, కలెక్టర్ చేతిలో హత్య చేయబడ్డ ప్రెసిడెంట్ అనా? కాదండి బాబు, ఉత్తమ ప్రెసిడెంట్ గా కలెక్టర్ గారి చేతుల మీదుగా అవార్డు అందుకున్న ప్రెసిడెంట్ లాగా ఎక్కుతారు. సారీ రబ్బులి, మళ్ళీ ఇంకోసారి బూతులు ఓపిక నాకు లేదు. అండి ప్రెసిడెంట్ గారు అలా కాదండి, ప్లీజ్ అండి, ఒక్క ఛాన్స్, ఓకే ఒక్క ఛాన్స్. ప్రెసిడెంట్ గారు ప్లీజ్ అండి. ఓ అండి ఒప్పుకోవచ్చు కదండి ప్రెసిడెంట్ గారు, ప్లీజ్ ప్రెసిడెంట్ గారు, ప్లీజ్ సార్, సార్ ఒప్పుకోండి సార్. రే పులి వదలరా. ఒప్పుకోండి బాబు. ఆ! ప్రెసిడెంట్ గారు, మీరు నిద్ర లేవాలి, లేచిన ఏసీ సూట్ రిపేరింగ్ కి పర్మిషన్ ఇవ్వాలి. ప్రెసిడెంట్ గారు మీరు లేవాలి. పులి ఏట్రా నువ్వు దడుచుకొని వచ్చాను అమ్మా. అండి ప్రెసిడెంట్ గారు ప్లీజ్ అండి ఒప్పుకోండి, ఒక్క ఛాన్స్, ఒకే ఒక్క ఛాన్స్. ఇలా నేను కూడా ఒక్క ఛాన్స్ ఉండి ప్రెసిడెంట్ గారిని అడిగి తర్వాత 40 ఏళ్ళ నుంచి ఏకగ్రీవం. ఆయన అందరూ మీలాగ ఎందుకు ఉంటారండి చెప్పండి, నాలా మంచి వాళ్ళు కూడా ఉంటారు కదా. అదేనండి, మీరేమో మహాత్ములు, మేమేదో మామూలు మనుషులు. సరే సరే ఏదోటి గానీ మరి నువ్వు ఇంతలో బతిమలాడుతున్నావు కాబట్టి ఆ కలెక్టర్ గారి ఏలో కాలు ముక్కు నోరో గెడ్డమో మేడో ఇంకోటి ఏదో పట్టుకొని బతిమలాడుకుంటాను. ఫ్రెండ్, నీకు ఈ విషయం తెలుసా? ఆ పులిగాడు ఏసీ సూట్ మళ్ళా తయారు చేయడానికి ప్రెసిడెంట్ దగ్గర పర్మిషన్ తీసుకున్నాడంట. ఇదెలా జరిగింది? అన్ని బూతులు విన్న తర్వాత కూడా ప్రెసిడెంట్ కి బుద్ధి రాలేదా? అయినా మందే ఉందిలే, వెళ్ళి ఆ ఏసీ సూట్ ని చెడగొట్టడమే కదా, మళ్ళీ చేసేద్దాం. అప్పుడు ఈసారి బూతులు మాత్రమే కాదు, బండ బూతులే. ఈసారి అలాంటి మిస్టేక్ జరగకూడదు. ఏంటిది? ఆదిలోనే హంసపాద.
ఆ, ఆ, ఆ. ఎవరు మియావ్ మియావ్ చీదీనమ్మ పిల్లి. మియావ్ మియావ్. చీనా బతుకు పిల్లి చేత కరిపించుకొని మళ్ళీ పిల్లిలా అరిచి కవర్ చేసింది నేను ఒక్కనేనేమో. ఏంటిది ఏదో తేడాగా ఉంది. దీనిని పాడు చేయడం కాదు, ఇక్కడి నుంచి కొట్టేయాలి. రేపు కలెక్టర్ వచ్చిన తర్వాత అసలు ఏసీ సూటే లేదు అంటే ఈడి పరువు మొత్తానికి పోతుంది. అప్పుడు మనం వెళ్ళి ఇందిరా సినిమాలో చిన్న చిరంజీవిలాగా నేను ఉన్నాను నానమ్మ అని బిల్డప్ ఇచ్చి ఈ ఏసీ సూట్ నేను తయారు చేశాను అని చెప్పి ఊరోళ్ళందరి ముందు మంచి పేరు కొట్టేస్తాను. ఏడయ్యా వెంకట్రావు, అయినా మీ ఓడి ఏసీ సూట్ చేస్తానన్నాడు ఎక్కడా? వస్తాడండి. వాడు ఇక్కడికెందుకు వస్తాడు? ఇక్కడికి వస్తే పరువు పోతుందని ఊరి నుంచి పరారైపోయి ఉంటాడు. అడిగో పులిగాడు వచ్చేస్తున్నాడు. ఆహా, వీడి ఏంటి సూట్ వేసుకొని వస్తున్నాడు? అంటే పరువు నిలబెట్టుకోవడం కోసం ఆ పాత సూట్ నేమన్నా తమ్మిని బిమ్మిని చేసి వేసుకొస్తున్నాడా? అయితే మంచిదే, మళ్ళీ కాలుతుంది, మళ్ళీ అవమానపడతాడు. అందరికీ సారీ అండి, లేట్ అయినందుకు క్షమించండి. ఈసారి ఎటువంటి మిస్టేక్ జరగకూడదని మొత్తం అంతా చెక్ చేసి ఆఖరికి నేనే వేసుకొని వచ్చానండి కలెక్టర్ గారు. శభాష్. రే పులి, ఆ ఏసీ సూట్ తీసి సార్కి. చాలా బాగుంది. నీలాంటి వాళ్ళ ప్రతిభ ఇక్కడతో ఆగిపోకూడదు. దీన్ని ఖచ్చితంగా నేను సీఎం దృష్టికి తీసుకెళ్తాను. నిన్ను కన్నందుకు మీ అమ్మా నాన్న నిన్ను చూసి గర్వపడతారు. మా ఊరడంటే అలాగుంటదండి మరి. ప్రెసిడెంట్ గారు, పూర్తిగా తెలుసుకోకుండా మిమ్మల్ని ఒక మాట అన్నాను, పట్టించుకోకండి. ఇలా రండి, మనం ఫార్మాలిటీస్ పూర్తి చేద్దాం. వెంకట్రావు గారు మీ ఓడి జమ్మండి. ఉడితే ఇలాంటి ఓడి పుట్టాలండి వెంకట్రావు గారు కొడుగ్గా. సూపరు. తయారు చేయడం నాశనం చేయడం ఒక్కడ కాదురా రే. ఎల్లి నీ కల్తీ పాలలో స్వచ్ఛమైన బూస్ట్ కలుపుకొని బొజ్జరా బచ్చా. అసలు ఎక్కడ తేడా జరిగింది? అంటే నేను వస్తానని తెలిసి వీడు ముందే సూట్లు మార్చాడా? చావు దెబ్బ కొట్టావు కదరా పులి, నిన్ను ఈసారి వదలను. సునీత, ఇది మరేమో ఏసీ సూట్ కాదే, మరి ఇది నా హార్ట్. పో పులి, నువ్వు సూపర్ పులి. మళ్ళీ దొరికారు. పెద్దనాన్న, రేపు మా వాడి ఫోటో పేపర్ లో పడుతుంది. పులి వంశం పరువు నిలబెట్టాడు పెద్దనాన్న. ఏమనుకున్నావు నీ మనవడంటే? లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసేయండి బాబా. కాళ్ళ డింకిలు ఇస్తాను.